హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు నేను చీజ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను, పదండి. చీజ్కి కావలసిన పదార్థాలు: 1 లీటర్ చిక్కటి పాలు, నిమ్మకాయ రసం 3 టేబుల్ స్పూన్లు, కూల్ వాటర్ 3 నిమ్మకాయలు తీసుకున్నానండి నేను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో పాలు పోసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. గోరువెచ్చగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలండి. ఇది పచ్చి పాలతోటి మాత్రమే చేసుకోవచ్చు. బాగా వేడి కాకూడదు. మధ్యలో ఒకసారి ఇలా చెక్ చేసుకుందాము. బాగా వేడి అయ్యేది ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. గోరువెచ్చగా అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. గోరువెచ్చగా అయ్యాయి చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం వేసుకోవాలండి. కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. నిమ్మరసం మనము తీసుకున్న పాల దాన్ని బట్టి ఉంటుందండి. చిక్కటి పాలు ఏది ఉంటే ఎక్కువ నిమ్మరసం పడుతుంది. నేను 3-4 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నానండి. వెనిగర్ తోటి కూడా చేస్తారు. అయితే చాలామంది నన్ను వెనిగర్ మాకు అవైలబుల్ లేదు, సో మీరు నిమ్మరసంతో చేయొచ్చా అని అడిగితే నేను ఇలా చూపిస్తున్నానండి. చాలా ఈజీ అండి. ఇది బర్గర్, పిజ్జా, వీటి శాండ్విచెస్ ఇలా అన్నిటికీ చేసుకోవచ్చండి. మనము మార్కెట్లో కాస్ట్ పెట్టి తీసుకుంటాము. అంతేనండి, చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా దగ్గరికి ఇలా తీసుకొని కూల్ వాటర్లో వేసుకుందాము. చాలా ఈజీ అండి. ఇలా వాటర్ దగ్గరికి అనేసుకొని వాటర్ అంతా తీసేసుకుందాము. ఇప్పుడు ఇది ఒకసారి వాటర్ పోసుకుందామండి. కూల్ వాటర్ పోసుకోవాలి. దానివల్ల ఏంటంటే నిమ్మరసం పులుపు అనేది పోతుంది. సో మనం ఇలా మధ్యలో ఇట్లా కలుపుతూ వాటర్ తీసేసుకుంటూ పిసుకుంటూ వాటర్ తీసేయాలండి. చూడండి, ఈ విధంగా 2-3 సార్లు చేయాలి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు మనం ఇది హాట్ వాటర్లో వేసుకుందామండి. గోరువెచ్చగా ఉండాలి వాటర్. మనం చేయి పెట్టినా కాలకుండా ఆ విధంగా చూసుకోవాలి. వాటర్ హీట్ అయిపోయాయండి. ఇప్పుడు ఇది చీజ్ ఉంది కదండి, ఇది ఇందులో వేసి 2-3 సార్లు డిప్ చేసుకుంటూ వాటర్ అంతా తీసేయాలండి. దానివల్ల ఏంటంటే చీజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా అనుకోవాలి. చాలా సింపుల్ అండి. 2 మినిట్స్లో మనకి ప్రిపేర్ అయిపోతుంది చీజ్. గార్లిక్ బ్రెడ్, శాండ్విచెస్ ఇలా చాలా వాటికి యూజ్ అవుతుందండి. ఇప్పుడు నేను ఒక కవర్ తీసుకొని అందులో పెట్టేసుకొని ఇలా టైట్గా ప్యాక్ చేసేసుకున్నాను. ఇది 1 to 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. రెడీ అండి చీజ్. చూసారా, కట్ చేసినాక కూడా మనకి ఎంత సాఫ్ట్గా వచ్చాదో.